హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెసి టీవీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ ఆది సార్. ఆయనతో మాట్లాడేద్దాం. హలో సార్. ప్రజెంట్ జనరేషన్ ఏదైనా సరే ఏదైనా నెగిటివ్గా ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది అంటారు. ఇప్పుడైతే ఎక్కువ సీరియల్ ఆర్టిస్ట్ ఒకటి సిచ్యువేషన్ జరిగింది. పవిత్ర జయరామ్ అండ్ చంద్రకాంత్ వీళ్ళిద్దరిది బాగా వైరల్ అవుతుంది. ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఎప్పుడు ఎవరైనా సరే మంచిగా మాట్లాడాలి. కానీ వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాతే వీళ్ళందరి నెగిటివ్ అనేది బయటకు వచ్చింది. సో ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి ఈ సొసైటీలో. దానికి రీజన్ ఏమై ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 377 ప్రకారం ఎవరు ఎవరితో అయినా సంచరించవచ్చు. ఒక వివాహిత కూడా ఆడ మగ మగ వివాహిత పెళ్ళైన ఆమె కూడా తనకి నచ్చిన వాళ్ళతో వెళ్తే ఎవరు అనడానికి వెళ్ళలేదు. దుబాయ్లో ఉన్న ఒక భర్త ఉద్యోగరీత్యా వెళ్ళినవాడు ఇక్కడ నా భార్య ఎవరితో తిరుగుతున్నట్టు నాకు అనుమానం ఉంది, వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు, ఎవిడెన్స్లో ఫోటోలు పంపిస్తున్నారు, దయచేసి ఆమెని దాని నుంచి బయటపడేసి నాకు ఇచ్చి పంపించాను, నా భార్యను నాకు సెక్యూర్ చేయండి, సేఫ్ చేయండి అని చెప్పి అతను అది ఏదో పోలీస్ స్టేషన్ ఆ రోజు నేను వార్త రాశాను. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ అమ్మాయిని ఆమె ప్రియుడిని పిలిపించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి అతను ఫోటో పెట్టాడు. ఇది షాకింగ్గా ఉంది. అదేంటంటే వాళ్ళు అడిగారు, మీరెట్ట అడిగారు అట్ట అడిగారు. గవర్నమెంట్ రూలింగ్ అలా పాస్ చేసిందండి, సెక్షన్ 377 ప్రకారం అట్టు ఉందండి అని వాళ్ళు చెప్పారు మర్యాదగా. మీరు ఆమెను ఆశలు అలాంటి రూల్ పాస్ చేసినప్పుడు ఎవరు ఏమి అనలేదా? అదే కదా ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు అమ్మాయి పేరు ఏం పేరు, చందు భార్య పేరు శిల్ప. పవిత్ర జయరామ్కి ఒక భర్త, ఆమె భర్తను వదిలేసింది, చందు భార్యను వదిలేసి ఇద్దరు పిల్లలు. ఈ కండిషన్లో చందు అనేవాడు తను సీరియల్ ఆర్టిస్ట్గా పవిత్రతో కలిసి ఏవో చేస్తున్నాడు కదా, 3 2 3 ఇంకా దాంట్లో బ్రదర్ సిస్టర్ క్యారెక్టర్ మళ్ళీ వింత, అదొక వింత. అంటే ఇక దానికి వాయువర్సలు లేవు అనుకోవాలి. సరే సినిమా అంటే పాత్ర వేరు, నిజ జీవితం వేరు అనుకుందాం. వాళ్ళిద్దరూ కలిసి రోజు బెంగళూరులో నుంచి ఇక్కడికి 15 రోజులు ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ ఒక దగ్గర ఉంటూ ఆ ఉండడంలో భాగంగా జరిగిందా లేకపోతే ఇంకేదన్నా తెలియదు. ఇప్పుడు సహజీవనం అనేది కామన్ అయిపోయింది. యూత్ కూడా బాగా ఎక్కువ మంది చేస్తున్నారు. అసలు ఒక 2 అమ్మాయిలు ఉన్న రూమ్లో అబ్బాయి ఉండడం, 2 అబ్బాయిలు ఉన్న రూమ్లో అమ్మాయిలు ఉండడం సహజం అయిపోయింది. ఆ క్రమంగా ఇదని జరిగిందా మొత్తం వీళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం కనవేసుకుంది. ఎవరికి వాళ్ళు సింగిల్స్, వీళ్ళకి ఇది సపోర్ట్ చేసింది చట్టం. ఇంకా దాన్ని ఎవడు ఆపగలడు? అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఎప్పుడైతే ఈ చట్టాన్ని చేశారో అప్పటి నుంచి ఈ వివాహిత సంబంధాలు పెరిగిన తోట్రుపాటులో ఇప్పుడు ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి హైదరాబాద్కి వస్తున్నప్పుడు ఇద్దరు కలిసి ఆమె లాస్ట్గా చివరి ఉంగరం కూడా పెట్టిందో ఏదో ఉంది, ఒక చిన్న ఇది ఇన్సిడెంట్లో ప్రమాదం జరగడం, ఆమె చనిపోవడం, ఇతను బొటాబొటిగా బయటపడడం జరిగినాయి. ఆమెనే దోచుకుంటూ ఇతను ఆత్మహత్య చేసుకోవడం రెండో దీనికి కొనసాగింది. దీనిలో ఏం జరుగుంటే ప్రమాదం జరుగుంటుంది, ప్రమాదాలు జరుగుతాయని మీరు అందరూ చెప్తారు, సహజంగా జరుగుతాయని. కానీ దానిలో వాళ్ళిద్దరి యొక్క సహజీవనంలో తెలిసో తెలియకో వాళ్ళకి తెలియకుండానే ఒక తోట్రుపాటు ఉంటుంది. మనం ఎవరన్నా చూసి అసహ్యంగా అంటారేమో, లేకపోతే అరే నేను నా భార్య పిల్లలు అక్కడ పడుంటే వాళ్ళకి ఆలన పాలన చూసుకోవాల్సిన ఇక్కడ తగలబడుతున్నానే, అలాంటి ఏమీ లేవు సార్ వాళ్ళకి. అలా ఉన్నాయి. అదే నేను వాళ్ళ రీల్స్, వాళ్ళ యొక్క వ్లాగ్స్, యూట్యూబ్ ఛానల్ అలాంటివి, తర్వాత వాళ్ళకి మేమిద్దరం రిలేషన్లో ఉన్నాము అని చెప్పేసి కొన్ని వీడియోస్ అవన్నీ చేస్తున్నప్పుడు ఆవిడ తరపు నుంచి ఫ్యామిలీ కానీ ఈయన తరపు నుంచి ఫ్యామిలీ కానీ ఎవరు ఏమనలేదంటారా? అదే ఇప్పుడు ఏంటంటే మీకు తెలియకుండా మీరు ఒక పని చేస్తున్నప్పుడు దానిలో ఒక చిన్న ఆందోళన, ఒక దాన్ని ఏమంటారు అపరాధ భావన అంటారు. ఇప్పుడు గిల్టీ ఫీలింగ్. ఇప్పుడు ఇద్దరు పిల్లల తండ్రి అతను, తన తండ్రి ఎలా చూస్తుంటాడో తనకు తెలిసి ఉంటుంది. తను అలా చూస్తున్నాడా లేదా అనేది అతనికి ఒక క్వశ్చన్ మార్కు. తను వేసుకోకపోయినా తన మనస్సాక్షి వేసుకోదా? వేస్తున్నప్పుడు అది నిన్ను లోపల లాగుతుంటుందా? లాగుతున్నప్పుడు ఏమవుద్ది? అయిపోతావు, నువ్వు లో అయిపోతావు. నీ బ్యాటరీ ఛార్జెస్, నీకున్న మోరల్ సపోర్టు అవన్నీ నీకు తగ్గిపోతూ వస్తాయి. నువ్వు బలహీనం అవుతూ ఉంటావు, నీకు తెలియదు. అది నువ్వు ఒక తప్పుడు మార్గంలో, సరే దాన్ని తప్పు అని అనడానికి నేను కూడా ఇప్పుడు దానికి చేయకూడదు, అనకూడదు. లేరు కాబట్టి. కానీ
ఒక భార్య కూర్చొని 24 గంటలు నా భర్త ఈరోజు వీకెండ్ హాయిగా నన్ను ఎక్కడికో తిప్పేవాడు, వాడు తిప్పలేదు అనే ఒక బాధతో ఆమె ఉంటుందా? ఆ పిల్లలు అనే డాడీ లేదు అనే ఒక దీంతో ఆ బాధ అనేది నిన్ను వెంటాడుతూ ఉంటుంది కదా, వాళ్ళ యొక్క ఉసురు అంటారు దాన్ని. అందుకే చాలామంది క్యాప్షన్ పెట్టారు, భార్య ఉసురు దగ్గర పోయాడు ఇతను అని. చూసారా, అది అవునో కాదో ఒకటి ఉంటుంది, అది మనకి తెలియంది. ఇంకోటి కర్మ, అదే రిటర్న్స్ లాట్. అది దానికి మీరు ఐపీ అడ్రస్ ఇకపైన ఎత్తుకొని వస్తుంది కదా. ఏ నీ అడ్రస్ తెలుసుకుని గ్యారంటీ కర్మ అవదు. అది గూగుల్ దీనికన్నా మించి, మ్యాప్ కన్నా మించింది అది. అలాంటి సెంటిమెంట్స్ చాలా అల్లుకొని ఈ కేసులో ఉన్నాయి. చాలామంది మాట్లాడుకోవడం విని నేను చెప్తున్నా. నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతుంది. నేనేంటంటే చాలా ఫోకస్లు రాశాను. నేను బిఎల్ఎట్ అని ఎన్టీవీలో ఒక ఇది చేశాను, ప్రోగ్రామ్ చేశాను, క్రైమ్ ప్రోగ్రామ్. ఆదివారం వస్తే మా సీఈఓ ఏం చెప్పేవాడు అంటే, ఏమయ్య బాబు ఈ వివాహేతర సంబంధాలు వాటి వ్యవహారాలన్నింటినీ స్పైసీగా ఉంటాయి కానీ ఒక ఫోకస్ కుట్టుకునేవాడు. ఎదిగితే గంపెడి దొరికేవి, వాటి మీద కావాల్సినంత రాసి. వాటన్నిటిలో మాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైతే ఒక భార్య ఒక భర్త వాళ్ళ మధ్య ఇంకొకరు దూతే బీవీ అదేదో అంటారు అవరు ఓ అని, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ అదర్ మూడో పర్సన్ ఎంట్రీ ఇస్తే అక్కడ ఒక క్రైమ్కి స్కోప్ పెరుగుద్దండి. అది వాడు ఫ్రెండ్ వచ్చినా కానీ స్కోప్ పెరుగుద్ది. ఆ పెరిగి నిదానంగా క్రైమ్కి దారితీస్తుంది. వాడు ఇప్పుడు నేను నాకు సంబంధించి నా భార్య, ఆమెకి ఒక చట్టపరంగా హక్కు ఉంది, నేను చాలా లిబరల్ ఏమైనా కానీ నేనుగా ఉండలేను, అది జరగదు. చట్టం సహకరించిందని నా మనసు సహకరించదు. నా ఆశని ఎవడో కొట్టుకుపోతుంటే నాకు విపరీతమైన బాధ ఉంటుంది. నేనేం చేస్తా, దాని మీద ఇంకో స్కెచ్ చేస్తాను, ప్లాన్ వేస్తాను, వీలైందుకు అక్కడ ఉన్న దాన్ని ఎడిట్ చేస్తా, ఆ ఆచ్ఛాదన చేస్తాను కదా, అక్కడ మొదలవుతుంది క్రైమ్. సరే, ఇక్కడ ఏది మొదలు కాల, ఏది చందు పవిత్రలో క్రైమ్ మొదలుగాల, సెల్ఫ్ క్రైమ్. ఇద్దరు సెల్ఫ్ క్రైమ్. అది ఒకటి యాక్సిడెంట్, ఒక క్రైమా, అంతేగా, ఒకటి యాక్సిడెంట్, ఒకటి సూసైడ్. రెండు సెల్ఫ్ క్రైమ్స్ అవి. అవి రెండు నేరాలే. యాక్సిడెంట్ ప్రమాదం, సూసైడ్ ప్రమాదం. సూసైడ్ అయినా కాదా అని కూడా కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఇంకొకటి ఆ సూసైడ్ ఏంటి అయితే పవిత్ర లేకపోవడం వల్ల బాగా లోన్లీగా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకున్నారా, లేకపోతే ఈ యొక్క రిలేటివ్స్ కానీ సొసైటీ పెట్టిన టార్చర్ కానీ ట్రోల్స్ వల్ల సూసైడ్ చేసుకున్నారా, ఏది నిజం అనేది కూడా ఇంకా క్లారిటీ లేకుండా పోతుంది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, నిజంగా శిల్ప ఇద్దరు పిల్లలతో అతను ఉంటే ట్రోల్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉండదు. పవిత్ర అనే దాన్ని నువ్వు అక్కడి నుంచి తీసుకొస్తూ దారిలో నీ కార్ డ్రైవింగ్లో చనిపోయింది, అదేనా జరిగింది? జరిగింది అదే కదా. అలాంటప్పుడు కొంత చిన్న ట్రోలింగ్ ఉంటుంది. ఒక ప్రాణం, అది నిండు ప్రాణం, అవునన్నా కాదని. ఈవెన్ దో ఎవరు అనకపోయినా ఆమె విడిచిపెట్టిన భర్త అయినా ఒక మాట అనాల్సిందే, నా భార్యను తీసుకుపోయి చంపేశాడు వీడు అని. ఇంకోటి, అది లోపల ఒక గిల్టీ ఖచ్చితంగా ఉంటుంది. అరే నేను నా చేతుల నా ప్రాణాన్ని, ఆయన పంచప్రాణమో లేకపోతే 16వ ప్రాణం అనుకుంటున్నాడు కదా, అనుకుంటున్నప్పుడు డెఫినెట్గా షూర్గా నా విలువైన వస్తువు ఏదో పోయినట్టుగానే ఫీల్ అవుతూ ఉంటాడు. సెల్ఫ్ అది కొడుతూ ఉంటుంది లోపల. కొడుతున్నప్పుడు ఏం కావాలి, నీకు నువ్వే ఫీల్ చేసుకుంటావు. ఒక సమయం వచ్చేసరికి నీకు నువ్వే సమానం చెప్పుకోలేవు. ఇప్పుడు ప్రపంచమంతా ఇన్నేళ్లతో నువ్వు చెప్పొచ్చు, ఇన్నేళ్లతో నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు వాటన్నిటికీ 1, 2, 3, 4, 5 అని చెప్తావు. ఇటు ఒకటి చూసుకున్నప్పుడు దీనికి కానీ నువ్వు చెప్పలేకపోతే నువ్వు అసలు అంతకన్నా మించిన నేరం ఘోరం ఉండదు. ఉంటుందా? ఉండదు. అప్పుడు ఏం చేస్తావు, వాడు జీరో అయిపోయి నిన్ను నువ్వే సమాధానం చేసుకోలేక సూసైడ్ చేసుకున్నారు. అదే ఇప్పుడు అక్కడ అన్ని పరిస్థితులు ఇదైపోయినాయి. ఆయనైతే ఎవడు గన్తో పెట్టి చంపడము లేకపోతే తలకాయ మీద కొట్టి ఫ్యాన్కి వేలాడదీయడమో చేయలే కదా, చేశారా? చేయలేదు. అంటే ఇది సెల్ఫ్ క్రైమే. అంటే యాక్సిడెంట్ ఒక క్రైము, ఇదొక క్రైము. ఈ క్రైమ్ని మనం దీన్ని ఎవరు ఏం చేయగలరు, ఎట్లా చేయగలరు, ఎలా, ఇది హౌ? అటువైపు చంద్రకాంత్ ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా ఒక్కసారిగా హడలెత్తిపోయారు. ఇలాంటి రిలేషన్ బయటకు మాకు ఇప్పుడే తెలుస్తుంది అని. కానీ వీళ్ళందరూ నిజం చెప్తున్నారంటారు, ఇప్పుడే తెలియడం ఏంటి? ఇప్పుడే తెలియడం అనేది ఎట్లా జరుగుద్ది? శిల్ప అనేది ఊరికే ఉంటుందా? కన్నడలో చెప్తుంది కదా, వాళ్ళకి కన్నడ భాషలో అర్థమయ్యేటట్టు, కన్నడ కాబట్టి నేను నవ్వకూడదు కానీ చెప్తున్నా, కన్నడలో చెప్తుందిగా,
ఏమంటే మా ఆయన నన్ను వదిలేసి చాలా కాలం అయింది, నాకు ఫీడింగ్ ఏ ప్రాబ్లంగా ఉంది, నా పిల్లలు ఇద్దరు అనాథలు అయ్యారు. ఏ తల్లి రోధించకుండా ఉంటుంది? అది అసాధ్యమైన విషయం. అది అంత కామ్గా ఉండడం అంటే ఆమె ఏదో 1,00,000 2 లక్షలు సంపాదిస్తూ దుబాయ్ని అని అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. బా నాకు దొరికింది ఛాన్స్, నేను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనే అభిప్రాయంతో కొందరు ఉంటారు. సెల్ఫ్ సొంత కాళ్ళ మీద నిలబడి. ఆమెకు అది ఉందో లేదో నాకు గ్యారంటీ లేదు, తెలియదు. ఒకరికొకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అసలు ఊరికే తుమ్మితే దగ్గితేనే ఆడవాళ్ళ మధ్య మాట అలా అలా పాస్ అయిపోతూ ఉన్నప్పుడు, మొగుడు లేచి ఇన్నేళ్ల పాటు ఒక పరాయి మహిళతో తిరుగుతున్నప్పుడు ఆ వార్త పాకదా? పైగా వాళ్ళు వ్లాగ్స్ పబ్లిక్ గా, రీల్స్, వ్లాగ్స్, సీరియల్, అలాంటి జోక్స్ అవన్నీ కూడా పబ్లిక్ లో పెడుతున్నారు కదా. బెంగళూరు వల్ల లేకపోతే ఇంకేమన్నా అక్కడెక్కడ పాతాళంలో ఉన్నారు. బెంగళూరులో ఆ మాత్రం కనిపివా? ఈ స్మార్ట్ ఫోన్ లో కనిపిస్తాయిగా. అందులో మనోడు అంటే చూస్తాంగా. అంటే అదేదో ఒక మాట ఊరికే అలా అనేస్తే మనం తప్పించుకోవచ్చు. వాళ్ళే కంట్రోల్ చేయాల్సింది. ఏమని ఇప్పుడు అటు పవిత్ర గారు వాళ్ళ హస్బెండ్ కి డివోర్స్ ఇచ్చారో లేదో కన్ఫర్మ్ లేదు. ఇచ్చారని చిన్నప్పుడే వాళ్ళ హస్బెండ్ తో విడిపోయారు పిల్లలు అని చెప్తున్నారు. కొంతమంది ఏమో ఇంకా డివోర్స్ ఇవ్వలేదు అంటున్నారు. ఇటువైపు చంద్రకాంత్ ఫ్యామిలీ ఇంకా డివోర్స్ ఇవ్వలేదు. ఒకరికి డివోర్స్ ఇవ్వకుండా ఇంకో రిలేషన్ లో ఉండడం అదే కదా ఇప్పుడు మీకు చెప్పింది. అదే అది ఎలా కరెక్ట్ అవుతుంది? సెక్షన్ 377 అన్నారు కదా. ఏమవుతుందంటే వివాహిత అనే ఆమె కూడా తను నచ్చిన వారితో వెళ్ళే అవకాశం మీకు ఉదయాన్నే స్టార్టింగ్ లోనే ఒకటి చెప్పాను. అదే అది ఎలా? ఇప్పుడు ఆ అమ్మాయి వేరే అతనితో రిలేషన్ లో పెట్టుకుంది, ఆ హస్బెండ్ కి ఎలాంటి రైట్ లేదా కేసు పెట్టడానికి? చెప్పింది మీకు చెన్నై ఇష్యూలో. మీకు విశాఖపట్నంలో ఒక ఇష్యూ జరిగింది. అతను పెళ్ళైన కొత్తలో తను ఏదో ఎగ్జామ్ కను మరి ఏదో హైదరాబాద్లో ఉంటాడు. అతను పంపించాడు, అక్కడికి వెళ్ళారు. పెళ్లి రోజు వచ్చింది, ఫస్ట్ పెళ్లి రోజు, మ్యారేజ్ డే. వెళ్ళాడు, ఏదో నెక్లెస్ కూడా భార్యకి ఏదో తీసుకుపోయాడు. తీసుకుపోయిన తర్వాత అక్కడ ఆమెని బీచ్కి తీసుకుపోయాడు. ఇద్దరు సెల్ఫీలు దిగడం, ఫోటోలు దిగడం ఇవన్నీ జరిగినాయి. అలా డిమ్ లైట్ వచ్చేసరికి ఆమె కనిపించడం మానేసి గాయబ్. మీరు నమ్ముతారో నమ్మరో, మీకు ఆ వార్త తెలుసో తెలియదు, నేవీ, పోలీసు వీళ్ళందరూ కలిసి 10 లక్షలు ఖర్చు పెట్టి ఆమె ఏమన్నా సముద్రంలో కలిసిపోయిందని ఎతికారు. వన్ ఫైన్ డే ఆమె ఎక్కడో తన ప్రియుడితో కలిసి ఉంది అని తీసింది. పోలీసులు ఏం చేశారంటే, దేనికి కేసు పెట్టారు తెలుసా? మీ ఫాల్స్ న్యూస్ వల్ల, ఫేక్ న్యూస్ వల్ల మాకు 10 లక్షలు బొక్కైంది, హెలికాప్టర్లు అవి తీసుకొచ్చి పెట్టిన దానికి సమాధానం చెప్పండి కేసు పెట్టాడు. అంతేగాని ఆ అమ్మాయి వెళ్ళిన దానికి ఎక్కడ ఏ కేసు లేదు, వాడికి ఆస్కారం లేదు పోలీసుడికి పెట్టడానికి. కారణం ఏంది? అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళింది. నో కేసు. ఇట్లాంటివి కొల్లలు. విజయవాడలో ఒక స్క్రాప్ వ్యాపారి, ఆ వ్యాపారి పెళ్ళాన్ని వదిలేశాడు, అతను పిల్లల తండ్రి. ఇంకొక ఆమెను ఎవరినో మరిగాడు, తీసుకొచ్చుకున్నాడు, ఇక్కడ పెట్టుకున్నాడు. అంత అయిపోయిన తర్వాత ఆమె ఇంకొకరిని మరిగింది ఇక్కడ. పోలీస్ స్టేషన్ చెప్పుకుంటే వాడికి దిక్కులేదు. నువ్వే ఎవరినో తీసుకొచ్చావు, నీదే పెద్ద పోకు తప్పు, నువ్వు పోయి ఇంకొకరిని తీసుకొచ్చి ఆమె పెట్టుకుంటే ఆమె ఇంకోటితో పెట్టుకుంటే ఇదంతా మాకు ఇదే పని, ఇంకేం పని ఉందా? అయినా చట్ట ప్రకారం మేమేం చేయలేము దుబాయ్. మరి అతను ఎలా వెళ్ళాడు? అతను చేసిందే అతను చేస్తేనేమో పంచదార ఇంకొకరు చేస్తే బెల్లం అయింది, ఆవిడ బెల్లం అలా కదా. అయిన తర్వాత వీడు ఏం చేయలేక మింగలేక కక్కలేక వీడు ఫ్రస్ట్రేషన్ పెంచుకొని మైండ్ లోపల ఆమెని ఒక అవుటింగ్ తీసుకెళ్ళి, ఆమె ఏమందంటే నేను ఇట్లా ఒంటరిగా రాను, నా ప్రియుడితో వస్తాను చెప్పి. అంటే ఓపెన్ అయిపోయింది సొసైటీ. ఎక్కడి వరకు వెళ్ళింది చూడండి, ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి సరే రండి అని చెప్పి ఇద్దరు తీసుకుపోయి ఒక దగ్గర వాళ్ళిద్దరికి స్పేస్ ఇచ్చి పోయి వాళ్ళ మీద అటాక్ చేసి ఇద్దరు నిలిచి. ఎంత క్రూరంగా అయిపోయింది అంటే ఓపెన్. అంటే డిస్కషన్ ఏంటంటే, చట్టము సహకరించినంత మాత్రాన మనిషి యొక్క మానసిక స్థితి, ఇక్కడున్న అలవాటు పరిసరాలు సహకరించట్లా. ఇట్లాంటివి ఎన్నో. మొగుడితో తెలియకుండా ఇతరులతో చేసిన ప్రతి సావాసము దాదాపు 90% క్రైమ్కే దారితీసింది. ఇప్పటి వరకు నాకు తెలిసిన హిస్టరీలో నేను కొన్ని వందల వార్తలు రాసి ఉంటాను. భర్తకు తెలియకుండా చేసిన దాదాపు 100%. అంటే వేరే రిలేషన్ అంటేనే క్రైమ్. అదే కదా, క్రైమ్ కాదు, మళ్ళీ క్రైమ్కి దారి తీస్తున్నాయి. అసలు సబ్జెక్ట్ ఏందయ్యా అంటే, ఇక్కడ బాగా నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరితో అయినా వెళ్ళొచ్చు, అక్కడ వరకు ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు.
ఇక్కడ ఎక్కడ మొదలవుతుందంటే నా దాన్ని ఎవడో తీసుకుపోతున్నాడని నేను తీసుకుపోయిన వాడి మీద కానీ లేకపోతే నన్ను ఊరుకొని వద్దనుకొని పోయిన దాని మీద కానీ అటాక్ చేస్తున్నాను. ఏం చేస్తున్నా? నేను అటాక్ చేస్తున్నా. అది క్రైమ్ అవుతుంది. మరి అలా ఎలా వదిలేస్తారు? అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ వేరే రిలేషన్లో ఉంటే అట్లీస్ట్ అడిగే రైట్ అయినా ఉండాలి కదా. లేదు, అదే లేదు. అదే ఇప్పుడు ప్రాబ్లం. అదే లేదు. అది ప్రాబ్లం ఎప్పుడైతే అయిందో చట్టం కానీ న్యాయం కానీ ఇప్పుడు పోలీసులకు కానీ మన కోర్టులకు కానీ తెలియజెప్పడానికి ఈ ఉదాహరణకి ఎందుకు చెప్తున్నాం అంటే, బాబు మీరు బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, కోర్టు ఏమంటారంటే, ఒక మనిషి యొక్క మనోభావం చాలా విలువైంది. ఆమెకి ఒకరి మీద మనసు పడ్డప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేయకూడదు అనేది కోర్టు తీసుకున్న లాంగ్వేజ్. దాని లాంగ్వేజ్ అది. అంటే ఈ సెక్షన్ తెలిసే ఇవన్నీ తెలిసే వాళ్ళిద్దరు అలాంటి రిలేషన్ లో ఉంటారా? ఏంది ఏం ప్రాబ్లం? ఆమెకు నచ్చిన వాళ్ళతో పోతే మీకేంటి నొప్పి? ఇప్పుడు చలం వీటి మీద ఎప్పుడో రాశాడు నవర్సు. మైదానం అలాంటివి చూస్తే కొన్ని పాత్రలు ప్రత్యేకించి ఇప్పటికీ ఆదర్శవంతంగా ఈ కాలపు యువతకి ఆదర్శవంతంగా ఉంటాయి. అవి వాటి పేర్లు చాలా వింతగా కూడా ఉంటాయి. ఎప్పుడో రాశాడు ఆయన 50 ఏళ్ల క్రితం. అదే ఈరోజు చట్టమైంది. ఆమె ఎవరితో అయినా ఇన్నాళ్ళు కట్టిపెట్టావు, బంధించావు, వదులు ఆమె తిరగని అనేది అలా దానిలోంచి వచ్చింది ఇది. మీరు అయితే ఈరోజు చూడండి వీటన్నిటి వల్ల ఫ్యామిలీ ఇప్పుడు నిన్న మొన్న ఎక్కడో ఒక దగ్గర ఆమె ఏదో లెక్చరర్ అట, అతను ఏదో సాఫ్ట్వేర్ అట, ఆమె హరాస్ చేస్తుందట. అదొకటి కోర్టుకి ఎక్కి గందరగోళం, కేసులు గందరగోళం అయింది కదండి. అమ్మాయి అబ్బాయి ఇద్దరు, వాళ్ళిద్దరికి 5 ఏళ్ల బాబు. ఆమె ఏమంటుంది, ఇతనికి వేరే ఎక్కడో రిలేషన్ ఉంది అని ఈమె గొడవ. లేదండి నేనున్న ఇల్లు నా సొంత ఆస్తి నా తల్లిదండ్రులు ఆమెకు లాగా ఇచ్చేయమంటుంది అని ఇతను అంటాడు. ఆమెను చూడండి నన్ను ఇక్కడ కాటు పెట్టింది, ఇక్కడ కాటు పెట్టింది అంటే ఆమె ఒక దగ్గర మాత్రం లేదండి నేను సెల్ఫ్ ప్రొటెక్షన్లో భాగంగా అతని మీద దెబ్బేసిన మాట వాస్తవం కూడా చెప్తున్నాను. ఇదంతా అయింది అంటే అంటే సోషల్గా ఉన్నవేవో చెరిగిపోతున్నాయి. ఇక్కడ మనం వేసుకున్న కట్టుబాట్లు ఇప్పుడు మీరు 100% చాలా మీమ్స్ జోక్స్ వస్తున్నాయి. అవును కదా. ఇప్పుడు అత్తగారికి భయపడే లేదు, ఆ స్టాక్ లేదు, లేకపోతే భర్తకే భయపట్ల సహజీవనాలు వచ్చినాయి, పెళ్లి గిరిపోయింది, పిల్లలు ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు అడాప్ట్ చేసుకున్నట్టు ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ మన యొక్క అదనపు హంగులు ఈరోజు సొసైటీకి. అంతే కదా. మనమే వదిలేసాం. ఎక్కడ వదిలేము? ఓ పాయింట్లో వదిలేం. పోనీలే ఎంతకాలం బంధిస్తూ. నేనే మా ఆవిడని చూసే ఊరికి 24 గంటల వాళ్ళు సావ కొట్టబాకండి అని మా అమ్మకు చెప్పొచ్చు. అది ఏమవుద్ది, ఇంకో దారికి పోద్ది. ఇంకో దారి ఎల్లలు ఎప్పుడైతే చిరిగి ఆ గేట్లు తెరుచుకుంటూ పోయినాయో ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ఒక అనలైజేషన్, ఒక విశ్లేషణ. ఇవన్నీ వచ్చాక ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉన్నాయిగా. ఇలాంటి సెక్షన్ ఉందని తెలిసి మనం తొందరగా అంటే ఇలా బయటపడవచ్చు అని వాళ్ళిద్దరు అలా చేసి అది ఎప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫోన్ చూసి ఏమండి ఫోన్తో ఎన్న కృత్యాలు చేస్తున్నారో మీకు తెలుసు. లైవ్లో చాలా గందరగోళాలు జరుగుతున్నాయి కదా. అవునవును, చాలా గందరగోళం నోటితో చెప్పలేను. అలా నీ ఫోన్ని నేనేం కిల్ చేయలేనుగా. అప్పుడప్పుడు ఎండాకాలంలో తగలబడిపోతుందని నిప్పే వద్దని అనలేం. వాడెవడో మటలు చేస్తున్నాడని కత్తి వద్దనలేం. గన్ కల్చర్ పెరిగిందని గన్ వద్దనలేం. ఇది కూడా అంతే. చట్టము అనేది ఎక్కడో ఒక పార్ట్లో పాపం వీళ్ళకి మనోభావం ఉంది, చాలా తీవ్రమైన గాఢమైన ప్రేమలు ఉంటాయి, కాదని చెప్పి ఇంకోళ్ళు పెళ్లి చేస్తుంటారు, కాదంట్లా. కానీ కొందరు వెసలుబాటు చూసుకోను. ఇప్పుడు చెన్నై విషయంలో నేను చెప్పింది, వాడు దుబాయ్లో ఉంటాడు, ఇవేం చేయాలి ఇక్కడ అనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఇలాంటి వాటన్నిటి వల్ల ఈ చట్టాన్ని దిద్దారు. అంతెందుకు మీకు రాత్రి చెప్పాను నేను మీకు మాట. మోహన్ భగవత్ RSS చీఫ్ ఆయన ఏమన్నాడంటే, మాకు గే సెక్స్ లెస్బియన్ సెక్స్ కూడా మాకు ప్రాబ్లం కాదండి, మా వాళ్ళు ఎట్లా తెప్పించుకోండి నాకేంది అన్నాడు. RSS అంటే ఏంది? సంప్రదాయానికి పెట్టింది పేరు. మరి ఆ కామెంట్ ఏంటి? ఆయన అంత పెద్ద చీఫ్ అంటే ఈ సమాజాన్ని ఇలా గుప్పెట్లో పెట్టి పందించడము లేకపోతే దానికి ఏదో కట్టడి చేయడం అనేది ఇప్పుడు లేదు, అయిపోయింది. శిల్ప చావాల్సిందే, పవిత్ర చావాల్సిందే, చందు చావాల్సిందే, అయిపోయింది. ఇది అంటే చేయి దాటిపోయింది అంటారు చూసారు. వాళ్ళిద్దరైతే వెళ్ళిపోయారు, కానీ వాళ్ళిద్దరు చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ అంతా ఇద్దరు ఫ్యామిలీస్ మీద పడుతున్నాయి. మాక్సిమం తన కూతురు ఇంకా ఎలాంటి ఆన్సర్స్ చెప్పాలి అని మీడియా ముందు కూడా పవిత్ర గారి కూతురు కూడా ఇంకా ఇలాంటి మా అమ్మ గురించి ఎలాంటి సమాధానాలు చెప్తానని నేను అనుకోవట్లేదని ఏడుస్తుంది. ఇలాంటి ఫ్యామిలీస్ అంటే ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ ఇలా అయిపోతుంది కదా. దీనివల్ల ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మీకు
బాలీవుడ్ నిండా బ్రేకింగ్ స్టోరీసే. అవునన్నా కాదు, అంటే అంత బ్రేకప్లే. బ్రేకప్ని సెలబ్రేషన్ చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఒక తండ్రి రీసెంట్ గా డివోర్స్ కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఫోటోషూట్ పెట్టి. ఒక తండ్రి అయితే గ్రాండ్ గా తన కూతురు ఇంటికి తెచ్చుకున్నాడు, అదొక పెద్ద వార్త. డివోర్స్ అయ్యాడు. అది సొసైటీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందంటే చూపిస్తుంది. కానీ మీకు నేను బాలీవుడ్లో చూస్తే ప్రతి ఒక్కరూ సింగిల్ మదరు చెల్లెడే ఉంటారు. సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ చూసుకుంటే సైఫ్ అలీ ఖాన్కి పిల్లలు ఉంటారు, అమెరికానికి పిల్లలు ఉంటారు, ఆయన 2 పెళ్ళి 3 పెళ్లి చేసుకుంటాడు. అక్కడ చూస్తే ప్రతి దానిలో వాళ్ళే ఉంటారు, ప్రతి 2వ జంటలో వాళ్ళే ఉంటారు. అదే లెక్కలు ఎదిగితే ఒక కృష్ణ, ఒక ఆమె ఎవరు జీవిత రాజశేఖర్ తప్ప కృష్ణ, విజయ నిర్మల, అది కూడా విజయ నిర్మల, ఇందిరా, అది వేరే మళ్ళీ గొడవ. ఎవరు కనిపిరు అంత. ఇప్పుడు శ్రీకాంత్ ఊహ వాళ్ళిద్దరికి, మా ఇద్దరికి విడాకులు ఇచ్చేసారు, ఆయన బాధపడుతున్నాడు కదా. అట్లాంటి మానసిక స్థితి అనేది దానిలో అబ్జర్వేషన్లో నేను చూడగా నాకు అర్థం ఏంటంటే, బాలీవుడ్లో ఆ సింగిల్ మదరు, సింగిల్ చైల్డ్ ఉంటారే, వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్తో లైఫ్ని, మనం కూడా కెరీర్లో చాలా ఎదగాలని ఎదిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషన్తో అసలు మీకు అమెరికా సమాజంలో భార్య, భర్త, వాడి పిల్లలు, ఈమె పిల్లలు, వీళ్ళంతా కలిసి ఉండడం, అసలు ప్రతిదీ ఒక సాడ్ స్టోరీ ఉంటుంది. వాళ్ళు ఈ రోజున ప్రపంచం శాసిస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ప్రపంచాన్ని. అమెరికా శాసిస్తుంది వాళ్ళగా. ఇదంతా లోపల ఫ్రస్ట్రేటెడ్ సింగిల్ చైల్డే కదా. ఇది ఎలా ఉందంటే నీ పిల్లలు, నా పిల్లలు, మన పిల్లలు అలాంటి కండిషన్స్ మనం కూడా వెళ్తున్నాం అనే దానికి ఇదంతా అవకాశం ఉందనే చెప్పాలి. ఉంది. ఎవరి ఇండివిజువల్ లైఫ్ వాళ్ళది అయిపోద్ది, ఎవరి థాట్ మేకింగ్ వాళ్ళది అయిపోద్ది, ఎవరి ఇది వాళ్ళది లైఫ్ అలా ఇది వేరే స్ప్లిట్ సొసైటీ అయిపోతుంది త్వరలో. మనది ఇప్పటివరకు యునైటెడ్ సొసైటీ. మనం ఇంతకుముందు మా అన్నదమ్ములు, మా అప్పచెల్లెళ్ళు, మా అమ్మ నాన్నలు, వాళ్ళు అందరు కలిసి ఒక 10 మంది 10 మంది ఉండేవాళ్ళు. ఈరోజు నేను, మా ఆవిడ, నా పిల్లలు. ఇంకా కొన్ని రోజులు పోతే నేను వేరే, మా ఆవిడ వేరే, పిల్లలు వేరే. అట్లా స్ప్లిట్ అయిపోతుంది సొసైటీ. మన యునైటెడ్ సొసైటీ స్ప్లిట్ అవుతుంది. దీనందరి కారణం సోషల్గా వచ్చిన అవేర్నెస్, విదేశాల నుంచి మనం తీసుకున్న కల్చరు, ఇవన్నిట్లు. అంటే మాక్సిమం మూవీ ఇండస్ట్రీ బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చా? అంతేగా. ఇప్పుడు కర్తవ్యం సినిమా చూసి ఒక అమ్మాయి IPS అయిందంట. కానీ అదే ఇంకా అర్జున్ రెడ్డిని చూసు, లేకపోతే యానిమల్ని చూసు, ఇంకెంతమంది అది ఒకటి ఉంటుంది. ఈ 100 ఉంటాయి. నాకు నా స్వేచ్ఛ, నన్నెవరు నువ్వు అడగడానికి 18 ఏళ్ళు దాటిన వెంటనే తల్లిదండ్రులను అడిగే పరిస్థితి, వాళ్ళకి ఆ ఓటు హక్కుతో పాటు పోలీసులు కూడా ఏం చేయలేని ఒక దుస్థితి, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఓవర్ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసి నీకున్న శక్తి మొత్తాన్ని వాడితే తప్ప నువ్వేం చేయలేవు. ఇన్ జనరల్గా అయితే ఏం చేయలేవు. 18 ఏళ్ళు దాటితే ఈవెన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కూడా లివిన్స్, నెక్స్ట్ లవ్ మ్యారేజెస్, నెక్స్ట్ డివోర్సులు, ఇవన్నీ ఈ మిడిల్ క్లాస్ లైఫ్లో కూడా ఎక్కువైపోతున్నాయి. మ్యాక్సిమం అక్కడే వింటున్నాం. ఏమంటే ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే, నాకు చెల్లి ఉందనుకున్నాం, కూతురు ఉందనుకున్నాం. నేను నా కూతురు, నా చెల్లిని నువ్వు అలా చేయొద్దు అని నేను ఎప్పుడు చెప్తానంటే, వాళ్ళకంటూ ఒక ఆధారం, ఆర్థిక ఆధారం లేనప్పుడు నేను చెప్తాను. ఎందుకంటే నువ్వు వచ్చి నా దేని మీద పడతావు, నాకు బట్టిన అవుతావు కాబట్టి నేను దాన్ని భరించను కాబట్టి నువ్వు అంటే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడే ఉండి ఆ బాధ అంతా పడతారు. జనరల్గా మామూలుగా థింకింగ్. ఇప్పుడు మా చెల్లికి పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, నా కూతురు పెద్ద సివిల్ సర్వెంట్ అనుకో. నేనేమన్నా అనగలనా? ఇంకోటి, వాళ్ళు విడిపోతే కూడా నాకు వచ్చిన లాభం నష్టం ఏమైనా ఉందా? అది వాట్సాప్ వాళ్ళు వస్తారు. ఎందుకు? వాళ్ళు ఆయన సొంత కాళ్ళ మీద నిలబడి ఉన్నారు. ఇట్లాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేటింగ్. ఇప్పుడు వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడినప్పుడు నువ్వు ఏమని చేయొచ్చు? నువ్వు ఇతనికి బట్టన్ కానప్పుడు ఇప్పుడు అక్కడెక్కడో వదులుకొని నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు నాకు బట్టన్ అయినప్పుడు ప్రాబ్లం. నువ్వు కావట్లా. మరి సొసైటీ ఏం చేస్తుంది? అడగడానికి దాని స్కోప్ లేదు. నువ్వే ఉండని అడగడానికంటే మూసుకొని కూర్చోవాలి. అయిపోయింది. బంధాలు, అనుబంధాలు అన్ని కూడా తెగిపోతున్నాయి. ఆర్థిక స్వావలంబన అనేది ఒకటి వచ్చింది, దాని మీద ఎగిరిపోయింది మొత్తం. ఇంకేం లేవు. నో అప్డేట్. ఎవరైనా సరే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటారు. ఎప్పుడైతే మనీ మన చేతిలోకి వస్తుందో ఒక టైప్ ఆఫ్ గర్వం ఎక్కువైపోతుంది. నువ్వు నాకు పెడుతున్నావా, నువ్వు నాకు అనడానికి ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారు పేరెంట్స్ని కూడా పిల్లలు. సో వీటన్నిటికి ఎక్కువ ఇంపాక్ట్ అనేది మూవీస్ నుంచే వస్తుందేమో అని అందరు కూడా మూవీస్ వాళ్ళ లైఫ్ స్టైల్ని వీళ్ళు
అలవర్చుకోవడం. ఫస్ట్ వచ్చి- అయితే హెయిర్ స్టైల్, తర్వాత డ్రెస్ స్టైల్, ఇప్పుడు లైఫ్ స్టైల్. ఒకటి మ్యారేజ్ కాకపోతే 2 మ్యారేజ్లు, 3 మ్యారేజ్లు. ఏదోవరకు లవ్ మ్యారేజ్ని పేరెంట్స్ ఆపేవాళ్ళు, ఒక క్యాస్ట్ కానీ ఒక రిలీజన్ ఆపేది. ఇప్పుడు వాళ్ళ మ్యారేజ్ చేసుకొని వాళ్ళే ఆపేసుకుంటున్నారు. డివోర్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మీకు బాగా ఒక ఉదాహరణ చెప్తా. వాడి పేరు చీకోటి అని ఒక ఉంటాడు, ప్రవీణ్ క్యాసినో కింగ్. ఆయన ఒక మాట అంటాడు, చాలా బలమైన మాట. ఏమండి, బ్యాంకాక్లో గ్యాంబ్లింగ్ అనేది తప్పు కాదండి అంటాడు. నేను ఇక్కడ చేస్తే నన్ను పట్టుకొని అడగండి. ఆయన మళ్ళీ పాపం ఒక ఆర్యవైశ్య ఫ్యామిలీ అనుకుంటా ఆయన. వాళ్ళు సంప్రదాయాలు, ఆయన బీజేపీ లీడర్ కూడా, వాళ్ళకి అన్నీ తెలుసు. ఆయన అన్నీ తెలిసినోడే. నా వ్యాపారం అండి ఇది. అక్కడ అది తప్పు కానప్పుడు నేను పోయి అక్కడ నేను అమ్మితే తప్పేందంటే, ఇప్పుడు గోవాలో కూల్ డ్రింక్ షాప్ పెట్టినట్టు ఈజీగా మందు షాప్ పెట్టచ్చు. ఇక్కడ పెడితే బొక్కలు వేస్తారు. నువ్వు వేయకూడదు, నువ్వు పెట్టకూడదు. దాన్ని యాక్ట్ ఉంటుంది, ఎక్సైజ్ యాక్ట్ ఉంటుంది, తీసిపోయే దానికి ఏదో సెక్షన్ కూడా ఉంది, 60 ఎంత ఉంది, వేస్తారు. అంటే ఏం చెప్తున్నానంటే, అక్కడెక్కడో అది తప్పు కాదు అని వీడు తెలుసుకొని వస్తాడు ఇక్కడికి. తీసుకొని వచ్చి దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాడు. పోతావు, నిన్ను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా నువ్వు ఒక కంపెనీలో ఉన్నావు, ఇది ఆ సాఫ్ట్వేర్ దీనిలో పడేస్తారు, అమెరికా ట్రిప్ వేస్తారు, అక్కడ పోయి చూస్తావు. రేటా ఒకలాగా, జాన్ ఇంకోలాగా, ఎవరి పాటి వాళ్ళు కొద్దిసేపు కలిసి ఉంటారు. మళ్ళీ వారంలో నీ ముందే వీడిపోతారు, నువ్వు ఉండేది అక్కడ 4 రోజులు, నీ ముందే ఆ మెలో డ్రామా మొత్తం జరుగుతుంటుంది, అది చూస్తావు. అక్కడ వాళ్ళు ఇష్టం జరుగుతున్నాం, మా ఎందుకు జరగకూడదు ఇక్కడ అని చెప్పి నువ్వు మొదలు పెడతాడు. ఇట్లాంటిది అక్కడ నుంచి అడాప్ట్ చేసుకోవడము, నిజంగా ఒక 75 తెలుగు సినిమా ఏం నేర్పించిందంటే, హీరోయిన్ చుట్టూ తిరగడమే సినిమా, అదే హీరోయిజం అనే ఒక కామెంట్ పెట్టాడు మనం. అలా నేర్పించిందా అని అంటే ఒకందుకు అదే నిజమేమో. ఎందుకంటే మీకు ఈ విషయంలో మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. రోబో అనే ఒక సినిమా ఉంది, రోబో 2 అనే ఒక సినిమా ఉంది. రోబో 2 అనేది ది ఒరిజినల్ పిక్చర్. రోబో అనే దానిలో రోబోకి ప్రేమ పెడతాడు కూడా, అది హిట్ అయింది. ఇనుములో హృదయం మొలిచిన అనేది దాని లాంగ్వేజ్, దాని ఇది లైన్, బేస్ లైన్. ఇనుములో హృదయము మొలిచిన అనేదే నాకు డ్రామా, నాకు అది బాగా అనిపించింది, హ్యూమన్ డ్రామా. రోబోగా ఉంటే దానికి నాకు రిలేషన్ లేనప్పుడు నాకు దాంతో ఏం పని ఉండదు, నేను దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఆస్వాదించాల్సిన అవసరం లేదు. అంటే దానికి కూడా ఒక లవ్ పెట్టినప్పుడు, అది హీరోయిన్ కోసం, ఐశ్వర్య లాంటి అందగత్తి కోసం ఏదైనా చేస్తున్నప్పుడు నాకు మజా. ఏం చేస్తుందా, ఏం చేయబోతుందా మజా. అది ఆ తర్వాత పట్టుల కోసం పిచ్చి పోరాటం చేస్తే అసలు నాకు ఎక్కనే ఎక్కలా. అయ్యా అది అది ఆ హ్యూమన్ డ్రామానే మనల్ని ఇట్లా. ఇంకోటి ఏంటంటే సార్, అంటే సినిమా అనేది హీరోయిన్ చుట్టూ తిరగడమేనా అంటే చెప్తున్నా. అంటే రోబోని కూడా మనం జడగొట్టాం సినిమా తెర మీద. సినిమా ప్రభావం అనేది ఉంటుంది, ష్యూర్గా ఉంటుంది, మనకు చాలా శక్తిని ఇస్తుంది. కొన్ని సినిమాలు చూస్తే మనం రిలీఫ్ అవుతాం, కొన్ని సినిమాలు చూసి నేర్చుకుంటాం, కొన్ని సినిమాలు చూస్తే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది, తొందరగా అట్రాక్ట్ అయిపోయి సైకాలజీ పెరిగిపోయింది. ఎస్టాబ్లిష్ చేస్తాడు కదా వాడు, సీన్లో చెప్తాడు, ఆ సీన్ మనకి అర్థమైపోతుంది. ఓహో మనం ఇలా చేయకూడదు, హక్కులు నేర్పిస్తాడు, మనకి బాధ్యతలు నేర్పిస్తాడు. మనం చెప్పలేని ఎన్నో మన పిల్లలకి సిరీస్లు అవి ఇవి నేర్పిస్తున్నాయి. నేర్పిస్తే ఓ బాధ, నేర్పిపోతే ఓ బాధ. కొన్ని మనం చెప్పలేము, వాళ్ళు నేర్పిస్తారు. ఏంటో అన్నీ ఉంటాయి, అన్ని రకాలుగా చేయడం. ఈ రోజున ఆడది బయటికి వెళ్ళకూడదు, అది ఎట్టంటే తిరగకూడదు, వీటన్నిటి బేస్ లైన్ ఒకటేనండి, బర్డన్. పిల్లల్ని ఎవరు చూస్తారు, నిన్ను నేను కదా చూసుకోవాలి, లాస్ట్కి నువ్వు నా దగ్గరికి కదా వస్తావు. అది లేదు ఇప్పుడు, లేనప్పుడు అంతా నా ఇష్టం, నా ప్రేమ. ఓవరాల్గా చందు పవిత్రలను అడ్డు పెట్టుకుని మనం కూడా చాలా మాట్లాడుకున్నాం. అంటే ఇప్పుడు ఇంకోటి రీసెంట్గా అనిపిస్తుంది ఏంటంటే, చందు వాళ్ళ వైఫ్ తెలియకుండా కానీ సంథింగ్ వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు ఏమన్నా ప్రాపర్టీస్ కానీ లైక్ ఒక ల్యాండ్ సంథింగ్ అలాంటిది ఏమన్నా ఇచ్చుంటే అవి వాళ్ళకి సొంతం అవుతాయా, లేకపోతే వీళ్ళు ఏమన్నా కేసు పెట్టొచ్చా మాకు సొంతమని? ఎవరు? చందు ఒకవేళ పవిత్ర గానికి ఏమన్నా ఇచ్చుంటే, పవిత్ర ఏమన్నా చందుకి ఇచ్చుంటే ప్రాపర్టీస్ అవన్నీ ల్యాండ్స్ రిలేషన్లో లవ్ అన్న తర్వాత ఇచ్చుకుంటూ ఉంటాయి కదా. సో అలాగా ఉన్నప్పుడు అవి వీళ్ళకి సొంతం అవుతాయా, లేకపోతే? దీనికి ఒక ప్రాబ్లం ఉందండి చట్ట ప్రకారంగా. విడాకులు అనేది విడిపోతే ఒక లెక్క ఉంటుంది, విడిపోక ముందు ఒక లెక్క ఉంటుంది, భార్య బతుకుండగా ఒక లెక్క ఉంటుంది, బతికిన తర్వాత హైరార్కీ ఉంటుంది. భార్య, భర్త, పిల్లలు, ఈ హైరార్కీ ప్రకారము ఇస్తారు. భర్త బతికుండగా ఎవరికి అవుతాయి, భర్త పోతే ఆస్తి ఎవరికి చెందుద్ది, ఆ తర్వాత భర్తతో ఆమె విడాకులు తీసుకుంటే ఒక లెక్క ఉంటుంది, ఆమెకు భరణ ఇయ్యాల్సి ఉంటుంది, తీసుకోకపోతే కంప్లీట్ హక్కులు ఉంటాయి. అక్కడ ఆ విభజన రేఖలు ఉన్నాయి.
అది మనం పర్టికులర్గా అక్కడ ఏం జరిగిందో తెలియకుండా దాని మీద కామెంట్ చేయడానికి డిస్కస్ చేయడానికి కూడా స్కోప్ ఉంది. వాళ్ళు నిజంగా మీరు అన్నట్టు విడాకులు తీసుకోవాలా, తీసుకోకపోతే కంప్లీట్గా చందు యొక్క ఆస్తుల మీద శిల్ప అనే ఆమె పేరు శిల్పకు ఉంటాయి. ఆమె తదనంతరం పిల్లలకు వస్తాయి. మధ్యలో పవిత్ర అనే ఆమెకి ఇతను ఇచ్చి ఉంటే దాని మీద ఆమె పోరాడితే మళ్ళీ ఆమెకి లెక్క మారొచ్చు, పోరాడితే ఆమె తీసుకోవచ్చు ఇది నా భర్త ఆస్తి అని ఏమన్నా అవకాశం ఉంటే. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఏం రిలేషన్ ఉంది అనేది కోర్టు దగ్గర సబ్మిట్ చేయలేకపోతే అది నిలవదు. అప్పుడు ఏం చేయాలి, పవిత్ర డబ్బులు ఇచ్చి ఈయన దగ్గర తీసుకున్నట్టుగా రుజువు ఉండాలి, బ్యాంకులో స్టేట్మెంట్ చూపారు, ఇవి కొన్ని లెక్కలు ఉంటాయి. నేను అందాజుగా చెప్తున్నా, ఎగ్జాక్ట్ గా ఇది లీగాలిటీస్ అనేవి పనిచేస్తాయి. దానికి బాండింగ్స్ ఉంటాయి, భార్య భర్త అనే వాళ్ళకు సర్టిఫికేట్ ఉండడం, ఫోటోలు ఉండడం, రుజువులు ఉంటాయి. వాళ్ళు లివింగ్ రిలేషన్లో ఉన్నారండి అంటే దానికి ఇప్పుడు సెక్షన్ 377 ప్రకారం సహజ ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోతుందంటే మీకు ఇంకొక ఘోరమైన విషయం, సహజీవనంలో పుట్టిన పిల్లలకి ఉండే హక్కులు ఏంటి అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. వాళ్ళేమో పెళ్లితో పుట్ల, ఏదో కలిసి ఉండడం ద్వారా పుట్టారు. వాడు ఏం చేస్తాడంటే బిడ్డను మొదలేక వదిలిపోయిన ఘటన ఉంది. నా వల్ల కాదు బో తీ అని చెప్పి ఒక అమ్మాయి వదిలిపెట్టి ఇక్కడెక్కడో హైదరాబాద్లో జరిగింది అని చెప్పి వాడికి బిడ్డనప్ప చెప్పి చెప్పింది. తెలుసా ఘటన జరిగింది, ఉదయాన్నే లేయంగానే అదే వార్త, గోయమ్మ ఆరపూటంతా దాని మీద నడిపాం, ఎక్కడ ఉండగా నేను టీవీలో ఉండగా. అంటే అంటే అదేంటి, దాన్ని ఇప్పుడు ఎట్లా ఇది చేయాలా, డిస్క్రైబ్ చేయాలా? ఆమె ఉంటుంది, నేనేమన్నా పెళ్లి చేసుకున్నా, అసలు నేను పెళ్లి ఎందుకు చేసుకోవాలా, ఇందుకోసమే ఈ బడ్డను ఉండొద్దు. నేను అప్పటికి చెప్పేవాడికి వద్దురా నాయన అంటే అది అనవసరంగా నా చేత కనిపించింది. ఒక్క మ్యారేజ్ ఒకటే కాలేదు అంటే మ్యారేజ్ దాని వల్ల రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నారా? కోర్టు అనేది తలబట్టుకుంది, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి హక్కు ఇవ్వాలి. ఇప్పుడు ఆ బిడ్డ ఎవరు, వాడు కర్ణుడైపోయాడు కదా, ఎట్లా? ఇది చట్టం అనేది మారుతున్న కాలమాన ప్రకారం మళ్ళీ డిస్కషన్ చేసుకుంటూ ఎన్నెన్నో కొత్త చట్టాలు తెస్తూ రోజుకు ఒక వింత తీర్పు వస్తుంటుంది. రోజు ఏదో ఒకటి, మీరు అక్కడెక్కడో చిన్న బిట్ ఉంటుంది, పేపర్ చదవండి, రోజుకు వింత వార్త తీర్పు వస్తుంటుంది. అది ఎప్పటికప్పుడు కొత్తగాను అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ మీద ఆధారపడి వాళ్ళు తీర్పులు ఇస్తారు. మీరు నేను కూడా ఇప్పుడు జడ్జిలమే, మనం ఎంత పెద్ద విషయాలు కూర్చొని మాట్లాడేస్తున్నాం అలవోక. ధర్మాసనం మీద కూడా అలా కూర్చొని డిస్కస్ చేసి ఇద్దరు మాట్లాడుకొని ఒక తీర్పు రాస్తారు. ఇలా బాగుంటుంది, ఇదే కరెక్ట్ కదా పాప మా అమ్మాయి అని వెళ్ళి మాట్లాడుకొని ఇట్లా ఒక తీర్పు ఇస్తారు. అట్లా రోజుకు ఒక తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితిలో ఉంది. సొసైటీని మనం కంట్రోల్ చేయడం అనేది అయ్యేది పని లేదు, దాని అనేది పోతూ ఉంటుంది. నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి వాళ్ళిద్దరు వీడియోలకి వాటి కింద. అవి ఏంటంటే కనుక ఫస్ట్ వాళ్ళిద్దరిది ట్రూ లవ్ అని ఒకటి వచ్చింది, దానికి మీ ఒపీనియన్ ఏంటి? 100% వాళ్ళది ట్రూ లవ్వే కాదంటలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా ఇప్పుడు చట్టం న్యాయం. ఇంకొంతమంది దానికి రిప్లైగా అటు పెళ్ళై పిల్లలు ఉన్నారు, ఇటు పెళ్ళై పిల్లలు ఉన్నారు, ఈ వయసులో ట్రూ లవ్ ఏంటి అని కూడా అడుగుతున్నారు. రెండు ఉన్నాయండి, చట్టము న్యాయం. న్యాయం ఏమంటుందంటే అయ్యో పాపం అంటుంది. ఇప్పుడు మీకు బాగా చెప్తానండి, ఒక రైతు అప్పు తీసుకున్నాడు 5 లక్షలు, పంట మీద పెట్టుబడి పెట్టాడు, పోయింది, ఆయన అప్పు కట్టాలా వద్దా? బ్యాంక్ ఇచ్చింది, కట్టాలిగా. మరి వాడు పాపం వాడు చేసిన తప్పేమన్నా లేదు, ఏదో జరిగింది పొరపాటు, దెబ్బడిపోయాడు అని ఆదుకోదు కదా. చట్టం ఏం చెప్తుంది, కట్టమంటది. న్యాయం ఏం చెప్తుంది, కట్టొద్దు అంటది. ట్రూ లవ్ కూడా ఈక్వల్ టు అంతే. నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉంది, చట్టం కూడా దానికి సహకరిస్తుంది. కానీ దీనిలో ఒక న్యాయం, ఏం న్యాయం, తల్లి బిడ్డ న్యాయం. అక్కడెక్కడో పాపం చితికిపోతున్నారు వీళ్ళ వల్ల. ఏమి కూతుర్లు, వాడి పిల్లలు, కూతురు అటు పిల్లలు, ఇద్దరు పిల్లలు, ఇటు ఇద్దరు పిల్లలు. దీని సబ్ ప్రోడక్ట్స్ అవి. దీన్ని చూసి బాధపడే వాళ్ళు ఉంటారు, దీన్ని చూసి న్యాయం మాట్లాడే వాళ్ళు ఉంటారు. చట్ట ప్రకారం అయితే వీళ్ళు కలవచ్చు. ఏం చట్టం ఇది, ఇదే చట్టం కానీ స్ట్రిక్ట్గా ఉంటే వాడు నేరం చేసిన ముద్ర కానీ వాడి మీద వేసి వాడిని కానీ కంట్రోల్ చేస్తే పాపం వాళ్ళు ఎంత మంచిగా ఎదుగుతారు. ఆ పిల్లలు వాళ్ళకి ఆధారం పోయింది కదా, వాళ్ళ ఎదుగుదల కట్టింది కదా. ఇది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఒకదానికి సై అంటే ఇంకో దానికి కోపం వస్తుంది, ఇంకో దానికి సై అంటే ఇంకో దానికి కోపం వస్తుంది. అంత తేలిగ్గా జడ్జి చేసే పరిస్థితి ఉండదు. మనం అంతా ఏం చేయగలం, ఉన్నది ఇది, లేని లేదు అని చెప్పగలం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.